దేవుని పరిశుద్ధాత్మ సహాయంతోనే సాధ్యమైంది. ఆయనకి పరిశుద్ధాత్మ సహాయం అవసరం ఏముందన్నయ్య? ఆయనే దేవుడైతే అంటారా? ఫిలిప్పీ పత్రిక 2:5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. చూసారా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అన్ని కోల్పోయినవాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మహిమతో రాలేదు, ఒక మట్టి మనిషిగానే భూమి మీదకి వచ్చాడు. అది ఆయన గొప్పతనం. మనుషుని దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుని పోలికగా పుట్టాడు. అయితే అక్కడి నుంచి వచ్చింది ఏంటో ఒకటి ఉంది. యేసు ప్రభు మహిమలు తెచ్చుకోలేదు, కానీ మట్టి లోకంలో పుట్టినా, దూతల మధ్యలో పుట్టినా, మరెక్కడ పుట్టినా, పుట్టినవాడు దేవుడు గనక ఆ వ్యక్తిత్వం మాత్రం మారలేదు. అర్థమైందా? పరలోకము నుండి దిగి వచ్చింది ఆ వ్యక్తిత్వం, అంతేగాని మహిమలు కాదు. మరి మహిమలు ఎట్లా వచ్చినాయి? ఇన్ని కార్యాలు ఎలా చేశాడు అంటే, నువ్వు నేను ప్రార్థించి ఎలా పొందుతామో అలానే ఆయన కూడా మనవలే సామాన్యుడిగానే తండ్రి యొద్దకు వెళ్ళి ప్రార్థించి పొందాడు. అంతేగాని వస్తా ఒక డజన్ మహిమలు జేబులు వేసుకొని రాలా. ఇప్పుడు చెప్పు. యేసు సైతము భూమి మీదకి ఉన్నప్పుడు, మనుషుడిగా పుట్టి భూమి మీద జీవించినప్పుడు ఆయనకు సహా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరమై ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపు అవసరమై ఉంది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఆ నడిపింపు కోసం, ఆ బలం కోసం, ఆ శక్తి కోసం నిరంతరం మనమేమో ఎప్పుడో ఆత్మను పొంది ఆ శక్తితో ఇంతకాలం ప్రయాణం చేసి అడుగు పొడుగు దిగజారిపోయి కొడిగట్టుకుపోయి ఆరిపోబోయే టైంలో మేలుకొని మళ్ళీ ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. యేసు ఆ వెలితి కలగనీయకుండా ఎప్పటికప్పుడు ఆత్మలో తరిగిపోకుండా పెరిగిపోయి తండ్రి చిత్తమంతా సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో సమాప్తమైనదని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువుకే నిరంతరం దేవుని పరిశుద్ధాత్మ శక్తిని సంగ్రహించుకోవటం అవసరమై ఉంటే ఇక నీకు నాకు అక్కర్లేదా?